నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రవంతి. వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్. ఈరోజు మనం చికెన్ నూడిల్స్ రెసిపీని చేసుకుందాం. ఈ రెసిపీని చేయమని కామెంట్ ద్వారా అడిగిన శిరీష శ్రీనివాస్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మరి ఆలస్యం చేయకుండా స్టెప్ బై స్టెప్ ఎలానో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పెప్పర్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక ఒక ఎగ్ వైట్ వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని ఇలా అంతా మిక్స్ చేసేసుకుందాం. ఇలా కొంచెం మిక్స్ చేసుకున్నాక కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకొని ఈ పదార్థాలన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టేలా చేత్తో లేదా స్పూన్తో కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసి బాగా ఆయిల్ వేడయ్యాక మనం పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా ఆయిల్లో వేసుకోవాలి. చికెన్ను మీడియం ఫ్లేమ్ మీద 2 వైపులా చక్కగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తరువాత వీటిని తీసి ప్లేట్లో వేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన చికెన్ ముక్కల్ని కూడా ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకొని డ్రీ ఫ్రై చేసేసుకుందాం. ఇలా 2 వైపులా టర్న్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇలా తీసి ముందు వేసుకున్న ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే చికెన్ నూడిల్స్లో కలపటానికి బాగుంటుంది. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్, క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికాన్ని చిన్న చిన్న ముక్కలుగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న కూరగాయలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో సరిపడా నీళ్లు పోసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ నూనె వేసుకోవాలి. తర్వాత నేను తీసుకున్న పచ్చి నూడిల్స్ వేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. సుమారు 2 నిమిషాలు ఉడికిన తర్వాత నూడిల్స్ చేత్తో తీసి నొక్కి చూస్తే ఉడికిందో లేదో సులభంగా తెలుస్తుంది. నూడిల్స్ ఉడికిన వెంటనే జల్లె గిన్నెలో వేసి నీళ్లు పూర్తిగా వడకట్టుకోవాలి. తర్వాత నూడిల్స్ ఒకదానికొకటి అంటుకోకుండా ఉండేందుకు వాటిపై 1 గ్లాసు చల్లాటి నీళ్లు పోసుకోవాలి. చివరిగా 1 స్పూన్తో నెమ్మదిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 3 గుడ్లను పగలకొట్టి బాగా బీట్ చేసుకొని కడాయిలో వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ బాగా వేగిన తరువాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. అదే కడాయిలో సరిపడా నూనె వేసుకొని సన్నగా కట్ చేసిన వెల్లుల్లి వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ 1 బై 1 ఇలా వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని అంతా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకొని 2-3 మినిట్స్ వెజిటేబుల్స్ అన్నీ మగ్గించేసుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ మగ్గిన తరువాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ నూడిల్స్ అన్నీ వేసేసుకుందాం. ఇలా అంతా వేసుకొని మిక్స్ చేసేసుకుందాం. ఈ కడాయిలో బాగా మిక్స్ అవ్వకపోవడంతో నేను పెద్ద కడాయిలోకి మార్చాను. అన్నిటిని మరోసారి బాగా కలుపుకుందాం. అలాగే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్ని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా, వెనిగర్, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, అలాగే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు వేసి మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఒక గరిటెతో కలపటం కాస్త కష్టంగా ఉంది, అందుకే 2వ గరిటె ఉపయోగిస్తున్నాను. ఇలా కలుపుకున్నా కూడా నూడిల్స్ విరగకుండా బాగా మిక్స్ అవుతాయి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ నూడిల్స్ రెడీ అయ్యాయి.
ఈ రెసిపీని కామెంట్ చేసి మరీ అడిగిన శిరీష శ్రీనివాస్ గారికి మరోసారి చాలా చాలా థ్యాంక్ యూ. మీరు కూడా ఇలాంటి రెసిపీలు కావాలంటే కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.